నా పేరు భువనేశ్వరరావు అండి. అభివృద్ధి అయితే ఏమీ లేదు. ముందు పిల్లలకి ఫీజులు ఇంతవరకు ఇవ్వాల గవర్నమెంట్. బీటెక్ చదివిన వాళ్ళు కానీ డిగ్రీలు చేసే వాళ్ళందరికీ కూడా ఫీజు లేక కాలేజీలు ఆపేస్తున్నారు. ముందు అవన్నీ ఇవ్వకుండా ఏం చేయకుండా గవర్నమెంట్ ఎలక్షన్స్ వచ్చేసినాయి. ఎలక్షన్లో ఓట్లు వేయాలంటే ఎవరు వేస్తారండి? ముందు చదువుకునే పిల్లలకి ఫీజులు ఏమోనండి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ఇంతవరకు ఇవ్వకపోయేసరికి ఇప్పుడు వాళ్ళంతా పేరెంట్స్ అంతా ఇబ్బంది పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందండి? మొత్తం రౌడీజం, గూండాయిజం తప్ప ఏముంది? గంజాయి మాఫియాలు తప్ప ఏమన్నా చెప్పండి. ఇలా ఎన్ని కూడా కల్పన ఒకటేనండి, ఏమీ లేదు. ఎన్ని పచ్చి అబద్ధాలు. ఎక్కడ చూపించండి అభివృద్ధి ఏమైంది చెప్పండి? అభివృద్ధి ఏంటి? ఏమీ లేదు. జనాలకి కానీ అసలు ముందు పేదవాడికి పని చేసుకోవడానికి పని లేదు. పని లేనిది నీకు అభివృద్ధి ఎలాగవుతుంది? ఒక ఇల్లు కట్టాలంటే ఇసుక ఉండాలంటే ఇసుక వస్తేనే ఇల్లు కట్టగలం. ఇల్లు రాడ్ బెండింగ్ కానీ సెంటరింగ్ కానీ ఎంత ఈ రోజున లేబర్ అంతా కూడా పని లేక అయిపోయింది. కూలీలో పని చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా ఇసుక కూడా వదిలి ఇవన్నీ చేస్తే అందరికీ పని కల్పించే వాళ్ళు అయ్యేవాళ్ళు. అది దగ్గర భూస్థాపితం అయిపోయింది. ఇంతవరకు ఉద్యోగాలు లేక సద్యోగాలు లేక చదువుకునే వాళ్ళు బయట రోడ్ల మీద తిరుగుతున్నారు ఉద్యోగాలు లేక. ఇంకా అభివృద్ధి ఏముంటుందండి దానివల్ల? మేము అభివృద్ధి కాదు సార్, మాకు కావాల్సింది ఏంటంటే జనాలకి పని కల్పించండి. పని కల్పిస్తే ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుద్ది. పని లేకుండా ఇంట్లో కూర్చొని తింటే ఏమవుద్ది? అభివృద్ధి ఎక్కడ అవుద్ది? 51వ డివిజన్ అనేది మనకైతే తెలియదు సార్. నేనుండేది మాత్రం 46వ డివిజన్లో పర్వాలా బాగానే ఉంది. అంటే ప్రభుత్వం కాదండి ఇక్కడ, అక్కడ మేయర్గా ఉంది కాబట్టి ఆమె చేయగలిగింది. అంతేగాని ప్రభుత్వం నుంచి కాదు. మేయర్ ఉంది కాబట్టి, మేయర్ డివిజన్ కాబట్టి చేయగలిగింది. లేకపోతే అది కూడా జరిగేది కాదు.